సో ప్రధానంగా ఈ అంశాలకి ముఖ్యంగా ఈ శాసనసభలో జరుగుతున్నటువంటి అమరావతి తీర్మానం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అసలు సైబరాబాద్ అనేటువంటిది వన్ మ్యాన్ షో లాంటిది, అది వన్ మ్యాన్ క్రియేషన్ అని చంద్రబాబు నాయుడు గారిని కీర్తిస్తూ చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు అనుకూల మీడియాలో కూడా దాన్ని థంబ్నెయిల్స్ కింద పెట్టి చాలా బాగా ఫోకస్ చేస్తున్నారు సార్. దాదాపు 40 దశాబ్దాల జర్నలిస్ట్ ఇదిలో మీరు దీని గురించి అసలు అమరావతికి ఒక చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో అసెంబ్లీ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నారు. బాగుంది. దానికి ఏం చేయాలంటే చాలా సింపుల్ గా ఒక తీర్మానాన్ని ఆమోదించడం, దాన్ని పంపించేసి సరిపోయేది. దాన్ని బేస్ చేసుకొని ఆత్మస్థుతి పరనిందలాగా కేవలం ఆత్మస్థుతి పరనిందలా సాగింది. ఇక దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని పొగడటంలో బహుశా వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళెవరూ కూడా అంతగా కీర్తించలేదు. కానీ భారీ స్థాయిలో కీర్తించింది ఎవరంటే ది వన్ అండ్ ఓన్లీ లీడర్, జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మామూలుగా కాదు, ఆకాశానికి ఎత్తేసేస్తారనమాట. అయితే ఇక్కడే దాన్ని వెంటనే వాళ్ళ మీడియాలో కూడా అదే టైటిల్తో నేను ఇప్పుడు చూస్తే ఏంటంటే సైబరాబాద్ వన్ మ్యాన్ క్రియేషన్ అని చెప్పని ఆయన మాట్లాడారు. చూడొచ్చు ఎవరైనా కూడా. సైబరాబాద్ వన్ మ్యాన్ క్రియేషన్ అనేది కరెక్టేనా అంటే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ గురించి ప్రొజెక్ట్ చేసుకున్నంతగా ఏ చీఫ్ మినిస్టర్ కూడా చేసుకోలేదు అనేది ఓకే. కానీ బట్ సైబరాబాద్ వన్ మ్యాన్ క్రియేషన్ అనేది అవునా కాదనేది కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను ప్రజెంట్ చేస్తా. సో లెట్ వ్యూవర్స్ విల్ డిసైడ్ నేను కరెక్టా. ఆ వాయిస్ ఉంటే ఒకసారి వినిపించండి. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంది ఉందా? పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చూస్తున్నా సార్. ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు భారతదేశంలో ఐటీ పరిశ్రమకు మూలాలు, అసలు మొత్తం దేశానికి ఐటీ నేనే తెచ్చాను ఇది కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఐటీ పరిశ్రమ మూలాలు అనేది 1991లో భారతదేశం ఐటీ టెలికాం విప్లవానికి ఫాదర్ ఆఫ్ ది ఇండియాగా పిలువబడేటువంటిది ఎవరు అన్నట్టు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు 84లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీని మాక్సిమం ఆయన ఎంకరేజ్ చేశారు. 84లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDOT అనేటువంటి స్థాపనకి వారి ఆద్యులు. ఇది భారతీయ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కు అనుగుణంగా చేశారనమాట. సో PCO పబ్లిక్ ఆఫీస్ బూత్ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ గారు అరుజున శామ్ పెట్రోడా రాక్వెల్ ఇంటర్నేషనల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఇన్నోవేషన్ సలహాదారుగా నియమించడం, అక్కడ దేశంలో ఐటీ విప్లవానికి పునాది అనేటువంటిది పడింది. ఇది ఇక్కడ చూసుకోవాలి. ఆ రకంగా 2007 నాటికి భారతదేశంలో దాదాపుగా 60 లక్షల ఫోన్ కనెక్షన్లు మొత్తం అందుబాటులోకి వచ్చాయి. ఇది ఇక్కడ అసలు ఐటీకి ముందు ఆద్యులుగా దేశంలో రాజీవ్ గాంధీ గారిని చెప్పుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అన్నట్లయితే అసెంబ్లీలో వన్ మ్యాన్ క్రియేషన్ చాలా పెద్ద మాట అండి, అది మామూలుగా కాదు. ఎప్పుడు కూడా సరే ముందు ఫ్యాక్ట్స్కి వస్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిశ్రమ ప్రారంభం అంటే ప్రారంభ కంపెనీలు హైదరాబాద్లో 1970-80లోనే మొదలైంది. ఇది గమనించాలి. 70వ దశకం నుంచి 80వ దశకంలోనే మొదలైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం తెలంగాణలో భాగమైనటువంటి హైదరాబాద్లో చిన్న స్థానిక కంపెనీలు కంప్యూటరైజేషన్ ప్రాజెక్టులని టేకప్ చేశాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు వాటి స్థాపన తేదీలు ఇవన్నీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసినట్లయితే మనకి చాలా ఆధారాలు అనేటువంటివి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏది వీటికి సంబంధించి ముఖ్యంగా TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1979లో హైదరాబాద్లో ప్రారంభమైంది. TCS 68లో భారతదేశంలో మొదలైంది. హైదరాబాద్లో మాత్రం 70 చివరి దశకంలో మొదలైంది. ప్రస్తుతం TCS హైదరాబాద్లో భారీగా విస్తరించిందని చెప్పుకోవాలి. ఇక CMC అంటే కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ 1982లో హైదరాబాద్లో ప్రారంభమైందనేటువంటిది తెలుస్తుంది. ఇక 2001లో ఈ TCS అనేటువంటిది ఇందులో విలీనమైన తర్వాత 1986లో బేగంపేటలో ఇది మొదలైంది. సో చాలా మందికి ఇంకా
చూడొచ్చు. ఇది అమెరికా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఒక పెద్ద ఐటీ టవర్గా దీన్ని పరిగణిస్తారు. ఇక టెక్ మహీంద్రా అనేటువంటిది బ్రిటిష్ టెలికాం సర్వీసెస్ పేరుతో 1987లో ప్రారంభమైంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఉన్నటువంటి ఆధారాలు. ఇక మహీంద్రా గ్రూప్కి వద్దాం. మహీంద్రా గ్రూప్ బ్రిటిష్ టెలికాం జాయింట్ వెంచర్గా 2006లో టెక్ మహీంద్రాగా మారింది. ఇవి ఇక ఇతర ప్రారంభ కంపెనీలను కూడా తీసుకుందాం. 1980లో ఫ్రాంటియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే FIT, తర్వాత ఇండోట్రాన్సిక్ లాంటి సంస్థలు BPO బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా మొదలయ్యాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు మొదలయ్యాయి? రాజీవ్ గాంధీ గారి పరిపాలనలో, అంటే 84 నుంచి 89లో ప్రోత్సహించబడినటువంటి ప్రాసెస్లో ఆ విస్తరణలో భాగంగానే హైదరాబాద్లో కూడా మొదలయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రారంభమయ్యే నాటికి ఎవరయ్యా ముఖ్యమంత్రి అంటే ఎన్ జనార్దన్ రెడ్డి గారు. ఎన్ జనార్దన్ రెడ్డి హైదరాబాద్ని IT హబ్గా ఆయన ఎంచుకున్నారు. ఎందుకంటే హైదరాబాదు భౌగోళికంగా సహజ ప్రయోజనాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఒక హైటెక్ సిటీ అనేటువంటిది, సైబర్ టవర్ అనేటువంటిది ప్రారంభిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఆ రోజున. ఎందుకంటే ఎన్ జనార్దన్ రెడ్డి గారు సాధారణ కొంత ఆయన ఎడ్యుకేషన్ థింకింగ్ ఇప్పుడు కూడా ఆ కాన్సెప్ట్లోనే ఆయన ఆలోచించేవాడు. అంతకుముందు కూడా ఆయన దీనికి సంబంధించి విద్యాశాఖ చేశారు కాబట్టి. సో ఆ విధంగా ఆయన దీనికి పునాది వేసినటువంటి వారు ఎవరు అంటే ఎన్ జనార్దన్ రెడ్డి గారు. సో ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన హైటెక్ సిటీ సైబర్ టవర్కి పునాది వేశారండి. ఇది గమనించండి. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు ఎప్పుడు వేశారు అది కూడా డేటుతో సహా చెప్తాను నేను. 21 మే 1992, 21 మే 1992న వారు దీనికి చేశారు. తర్వాత 91, 93 మధ్య కూడా ఈ ప్రాసెస్ కొంత మొదలైంది. ఎన్ జనార్దన్ రెడ్డి గారు 90 డిసెంబర్ నుంచి 92 అక్టోబర్ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారని చాలామందికి తెలిసిన సంగతే. సో అప్పుడు ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాదాపూర్లో 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టుగా మొదలైంది ఎన్ జనార్దన్ రెడ్డి గారి హయాంలో. దాని పేరు హైటెక్ సిటీ. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఇది రాజీవ్ గాంధీ మరణానికి ముందు కొంత జరిగాక తర్వాత పివి నరసింహారావు గారి సహకారంతో ఇది మొదలైంది. అంటే రాజీవ్ గాంధీ 1991 మే 21 మరణించిన తర్వాత 91 ఆ మధ్య ప్రాంతాల్లో కూడా కొంత స్లో డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది పునః ప్రారంభమైంది. అప్పుడు జనార్దన్ రెడ్డి గారును వీరు కలిసి దానికి ఇనిషియేషన్ తీసుకున్నారు. 92లో జనార్దన్ రెడ్డి IT పాలసీని తీసుకొచ్చి ఈ కంపెనీలకు స్థలాలని వాటన్నిటిని కూడా కేటాయించారు. ఇదండి IT కంపెనీకి సంబంధించినటువంటి ప్రారంభ దశ. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాత్రకు వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఈ కాన్సెప్ట్ని ఆయన 1995 సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో అప్పటి పరిస్థితి ఏంటప్పటికీ హైదరాబాద్లో IT కంపెనీలు రావాలనేటువంటివి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవ్వడం, కొన్ని బేగంపేటలో ఉండటం, కొన్ని అక్కడ ఉండటం, సైబర్ టవర్కి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ప్రారంభించడం, ఇవన్నీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని విస్తరించడానికి ఆయన చర్యలు తీసుకున్నారు. 1998 నవంబర్ 22న ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసి సైబర్ టవర్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇది వ్యవహారం అక్కడ మొదలైనటువంటిది ఆయన దగ్గర ప్రారంభమైంది. అయిన తర్వాత అప్పుడు హైదరాబాద్లో ఈ వ్యవహారాలన్నీ కూడా మొదలైనవి. ఇక మైక్రోసాఫ్ట్ 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్, IBM, డెలాయిట్ ఇలాంటి గ్లోబల్ కంపెనీలన్నీ కూడా అక్కడికి వచ్చాయి. 95-2004లో ఆయన పాలనలోనే, చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే ఈ IT హబ్ అనేటువంటిది విస్తరించడం, తర్వాత గవర్నెన్స్, సేవా సెంటర్లు ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 2001లో హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అంటే CDAని స్థాపించారు. చంద్రబాబు నాయుడు గారు తనని IT ఛాంపియన్గా చెప్పుకుంటారు. అక్కడ నుంచి మొదలైందండి. ఏది నేనే తెచ్చాను ఇప్పటికీ కూడా. ఇది అంటే 100 సార్లు ఎవరైనా దాన్ని మాట్లాడితే జనం నిజమే అనుకుంటారు. కానీ మరి వాస్తవం మూలాలు మీరు ఎవరైనా సరే దీన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా
పూర్తిగా వాస్తవాలు. ఇది ఇక్కడ తర్వాత దీన్ని మళ్ళీ ఇక కొన్ని వాస్తవాలు చూద్దాం. ఇక్కడ ఈ వివాదాలు వాస్తవాలు ఈ రెండిటిని కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఐటీ పరిశ్రమకి ఛాంపియన్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. కానీ చరిత్ర చూస్తేనేమో ఎన్ జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళిద్దరూ కనిపిస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ గారి విషయానికి వద్దాం. కేసీఆర్ గారు తెలంగాణ మాజీ సీఎం.